వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. పులివెందుల్లో ఐసీపీ నాయకులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల చరిత్రలో మీరు ఎక్కడ చూసి ఉన్నాం మనం. ఇంతవరకు ఒక్క కేసు కూడా లేనటువంటి అనేక మందిని గ్రామస్థాయి నాయకులందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటం, బైండ్ ఓవర్ చేసి రేపొద్దున ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేది చేయటం, కొడటం, కేసుల్లో ఇరికించటం, అందరినీ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పులివెందుల రూరల్ మండలంలో ఒక్కటంటే ఒక్క నాయకుడిని కూడా గ్రామంలో లేకుండా, బూత్ ఏజెంట్లుగా కూడా ఎవరిని లేకుండా మొత్తం గుద్దుకుని ఈ 10,000 ఓటర్స్ ఓటు వేసేటువంటి వాళ్ళని ఓట్లన్నీ కూడా వాళ్లే గుద్దుకుని తద్వారా పులివెందుల్లో మేము గెలిచామని జబ్బలు జరుగుతుంటాకి ఈ తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గూండా రాజ్యాన్ని అలవాటు చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ కారులు ఎక్కి అధికార మదంతో మీరు కత్తులతో హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇల్లలకగానే పండగ కాదు. రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని ఇవాళే మీకు హెచ్చరిక చేస్తున్నాం. మీ కర్మ ఏ కర్మగా పట్టబోతుందో అనేది కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అధికార మదం ఉంది, మరొక 3 ఏళ్ళు ఉంటుంది, 3.5 ఏళ్ళు ఉంటుంది అని చెప్పని ఈ రకంగా మీరు హింసతో ఎన్నికలను గెలుద్దాం అనుకుంటే, భయభ్రాంతులు చేసి పులివెందుల్లో ఎన్నికని గెలుద్దాం అనుకుంటే కనుక, గెలిచినట్టు మీరు చిత్రీకరిద్దాం అనుకుంటే కనుక ఇళ్ళగానే పండగ కాదు. ఖచ్చితంగా మరో 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల్లో మీకు ఏ గతి పట్టబోతుందో, ఏ కర్మ అనుభవించబోతారో, మీ కర్మ పగవాడికి కూడా రాగోదని, మీరు ఏడ్చే రోజు వస్తుందని కూడా మీరు గుర్తుంచుకోమని చెప్పని కూడా హెచ్చరిక చేస్తూ, అలాగే ఎన్నికల కమిషన్ గారికి కూడా గట్టిగా మేము మాట్లాడొచ్చాం. ఈ రకంగా మీరు చూస్తూ కూర్చుంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి, కాబట్టి రాజ్యాంగం ప్రకారం మీరు గట్టిగా బాధ్యత తీసుకుని ఈ ఎన్నికలని హింస లేకుండా, పోలీసు రాజ్యంగా కాకుండా నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేట్టుగా చర్యలు చేపట్టమని చెప్పని కూడా వారిని గట్టిగా కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్లో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు. As a government, on September 1st, we are launching a portal called Naipunyam. Naipunyam would be a middleware, if I may. So on one side, we have companies who are well represented here. On the other side, we have youngsters who are looking for jobs. And we want to now integrate them on this portal. And we are also going to bring, a Skill Development Corporation, CDAP and various institutions that look at skill upgradation to come in and look at what kind of interventions we need to do to upgrade the skills. So as Ritvika just shared, it is very, very important that we all come together. It's not going to be a simple Lokesh's job or Andhra Pradesh government job. Together we need to do this. Together we need to fuel the global requirement of, talented youth. I was talking to my counterpart from the Middle East, various other countries in the Middle East. And they gave me a clear indication that we are ready. Here also we are looking at renewable energy in a very big way. But we don't have trained manpower. We don't have skilled manpower. We don't have technicians. If the state is willing to take up the initiative to train, give them the certification and guarantee the quality, we are willing to absorb people. And that is where I request Vaniti also to take up the initiative that it's not just about India, but it's actually going to be about fueling the global green revolution. It's very exciting times we live in. If you look at all the newspapers now, we are all talking about AI. We're talking about green hydrogen. We're talking about various other sectors. So that's the exciting bit. Now let's talk about the scary side of things. We're all talking about losing jobs. We're all talking about how AI can transform the entire IT sector, where basic programming would no longer be relevant. See, if we go back in history and once look at it, every industrial revolution ended up creating more jobs than it has replaced. But it has created jobs in countries or in states where they were ready to embrace that revolution.
జనసేన నాయకులు ఈరిగల రాంపుల్లరెడ్డి సోదరులు ఆదేశాల మేరకు చింతకుంట నారాయణరెడ్డి పట్టణంలో పలు ప్రభుత్వ పాఠశాలను బుధవారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఒకటి ఇచ్చినాక మిగులుతాయి కదా, ఏదన్నా ఎక్స్ట్రా ఇస్తాం ఒక 10 అట్లా దాన్ని మిగిలిపోయినాక ఎక్స్ట్రా ఇస్తాం. ఇప్పుడే అందరికి తలా మళ్ళీ మిగులుతాయి కదా. అడుగు అడుగు చెప్పు. ఈరోజు ఏం పెట్టినారు? గుడ్డు బాగుంది. అన్నీ బాగున్నాయి. అన్నం బాగా ఉడికిందా? రసం బాగుందా? గుడ్డు తను రాజకీయాలకి దూరంగా ఉంటున్నా కూడా ఈ మధ్య ఒక నాయకుడు తనను అకారణంగా మాట్లాడుతున్నారని చిరంజీవి పేర్కొన్నారు. ఒక జర్నలిస్ట్ సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది. సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు, కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను. ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ జర్నలిస్ట్ సోదరుడికి. ఎందుకంటే మా అందరికీ సేవ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియనటువంటి ఒక డోలాయమాన పరిస్థితితో లేదా తొయ్యకో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఆ స్ఫూర్తినిచ్చి మాకు డ్రైవ్ చేస్తే కనుక నిజంగా అది పెద్ద మీరు సహాయం చేసినట్లు. అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మనోజ్ బాబు నాయకత్వం. సరే సంచి పక్కకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.